తగ్గడానికి ఏం చేయాలో చెప్పొచ్చుగా. సంపాదించాలనుకుంటే ఎప్పుడో డబ్బు సంపాదించుండేవాడిని. ఇలా నెలకు ఊరు ట్రాన్స్ఫర్ అవుతూ తిరిగేవాడిని కాదు. నా నిజాయితీని గౌరవించినందుకే నేను నిన్ను లవ్ చేశాను. ఆ నిజాయితీని నువ్వు సందేహించిన క్షణం. మన ఊరికి కొత్తగా ఒక ఎస్ఐ వచ్చినాడు కదా, ఆయన భోజన కార్యంలో దుడ్డు పెట్టమని చెప్పి ఒక ఆయన నాకు దుడ్డు ఇచ్చినాడు. ఇందులో సూపర్ మ్యాటర్ ఏంటంటే ఆ క్యారెట్లో ఉన్న దుడ్డులో కూడా కొంచెం నొక్కేసిన. ఆనందనీరాజనం దర్శయామి. సంతశ్రీరస్తో సమస్తమంగళాని భవంతో. నిత్యశ్రీరస్తో నిత్యం మంగళాని. నేను నీతో కొంచెం మాట్లాడొచ్చా? నేనోసారి నీతో సారీ, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను అర్థం చేసుకోకుండా మాట్లాడాను, దయచేసి నన్ను క్షమించు. క్షమించిన ఈ బాధ తగ్గేది కాదు. అంతా అయిపోయింది. సారీ, వెరీ సారీ. అవసరం లేదు. వెరీ వెరీ సారీ. నాకు అక్కర్లేదు. రే ఆగ్రా. నమస్కారం. నమస్తే. ఏంటి విషయం? ఒక మంచి విషయం మాట్లాడడానికి వచ్చాం. ఇక్కడ నిలబెట్టే మాట్లాడతారా? హఠాత్తుగా పోలీసు వాళ్ళు ఇంట్లోకి రావడంతో కొంచెం బెదిరిపోయానంతే. రండి కూర్చొని మాట్లాడుకుందాం. పోలీసు వాడిగా రాలేదు. నేను వచ్చింది మీ అమ్మాయిని అడగటానికి. అర్థం కావటం లేదు సార్, డొంక తెరుడుగా మాట్లాడు. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. మీరు ఒప్పుకుంటే అమ్మా నాన్నల్ని పిలిపించి మిగతా విషయాలు మాట్లాడిస్తాను. సారీ సార్, నా ముందుకొచ్చి పిల్లనివ్వండి అని అడుగుతున్నారు. నిజానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఆ వ్యక్తి మంచి చెడ్డలు తెలిస్తేనే నేను ఒప్పుకుంటాను. సార్, ఇతనికి ఏం తక్కువని సార్? అందగాడు, మంచి చదువుంది, తెలివైనవాడు, చక్కటి ఫ్యామిలీ సార్. జరగాల్సిన పెళ్లి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. కనిపించినవాడు దాని జీవితం గురించి ఆలోచించాలిగా. దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. కొంతకాలం ఇవన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి. ఒక్క మాట చెప్పనా, నువ్వు ఈ ఊరు వాడివి కాదు. నీ కుటుంబం గురించి ఏమీ తెలియదు. నమ్మండి సార్, నంద చాలా మంచివాడు. నీ గురించి నాకేం తెలుసన్నా మనం. ఇంతకు ముందేమో గానీ ఇప్పటికి నేను నమ్మగలిగేది ఒక్కరినే, అది మీ ఇన్స్పెక్టర్. ఆయన వచ్చి ఒక్క మాట చెప్పానండి, నేను పెళ్లి జరిపిస్తాను. అయ్యో నాన్న, నువ్వు అనుకుంటున్నట్టు ఆ ఇన్స్పెక్టర్ మహేంద్రేమి అంత మంచివాడు కాదు. చాలు ఆపు. ఇంతకుముందు ఆయన చెడ్డవాడని నాకు తెలుసు. కానీ ఈ రోజు ఆయనే మన ఊరును కాపాడుతున్న దేవుడు. నీ పెళ్లి కోసం దాచుంచిన డబ్బు పోతే ఆయనే తిరిగిపించారు. ఇలా చూడబ్బాయి, ఇన్స్పెక్టర్ వచ్చి ఒక మాట చెప్పానండి, అప్పుడే చూద్దాం. లిస్ట్ రెడీయా? అంతా రెడీ సార్. ఏంటండి లిస్ట్ ఎంత బాగుంది? ఇన్ని పాపాలు చేసావా? ఎంత సంపాదించినా సార్. ఇక ముందు ఇంతవరకు నా సంపాదన ఉండదు సార్ నిజంగానే మీరు మారిపోయినారా? 1-2 సార్లు బాగా ఆలోచించుకోండి సార్. ఇండియాలో జనసంఖ్య కంటే లంచాలే జాస్తి. రైటర్, ఏ రోజైనా లంచం తీసుకోవద్దన్నా? మారలేదా? భయపడ్డా సార్. కాదండి, ఈ క్షణం వరకు టీ అంగడి నుంచి టిఫిన్ కొట్టు వరకు మోసిగా మింగేసి ఒళ్ళు పెంచేశాం. ప్రజలకి సమస్య వచ్చినప్పుడు ప్రజల్ని ఖాతరు చేయకుండా అన్నగారి దగ్గర కూలి తీసుకున్నాం. దొంగతనం జరిగిందని ఎవరైనా వస్తే దొంగలతోనే బేరం కుదుర్చుకున్నాం. ఇక మీదట ఇవన్నీ వద్దు, మిగతా ఎవరైనా దోచుకోండి. ఇక మీదట జీతం మాత్రమే. నాకే దానికి ఊరికాయ కూడా దొరకదు. బండి నేను బీడి గట్లు పెట్టి అగ్గి పెట్టి అన్నాడంట. గుడ్ మార్నింగ్ సార్. నంద ఎంతవరకు రాలేదండి కన్నా? ఆయన మన పెద్దని అకౌంటెంట్ ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నారు సార్. అరే, లవ్ ఒకటా? లవ్ ఓకేనా సార్, కానీ వాళ్ళు పెళ్లికి ఆయన ఒప్పుకోవట్లేదు సార్. ఏ పెళ్లి ముహూర్తాలు లేవంట? కాదు సార్, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి తనకి గ్యారంటీ ఇవ్వాలంటున్నారు. అదే మీరిస్తే నిర్భయంగా ఒప్పుకుంటారట. అంతే కదా, ఆయనకు ఫోన్ కలుపు. సార్ నమస్కారం సార్. ఏమండే, పెళ్లి చేయమని ఎస్ఐ అడిగితే గ్యారంటీ అడిగారంట? మరి అడగకుండా 5 ఏళ్ళు 10 ఏళ్ళు నడిచే మిక్సీ గ్రైండర్లకే గ్యారంటీ ఏమాత్రం ఉందని చూస్తాం. ఆజన్మాంతం కలిసి ఉండాల్సిన జీవితం కదా సార్. అబ్బాయి రేపు ఏమైనా అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తే నా పిల్ల గతేంటి సార్? ఇదిగో, నీ లెక్కంత కరెక్ట్గా ఉంది కానీ పోనీ నేను గ్యారంటీ ఇస్తే ఓకేనా? మీరు అని చూడండి, తక్షణమే పెళ్లి చేస్తాను. ఖచ్చితంగా జరిపించచ్చు, నీకు సందేహం అక్కర్లేదు. కానీ లంచం తీసుకునే బుద్ధి లేదు, పర్వాలేదా? గొప్ప విషయం సార్. నేను తెల్లారగానే చక్కటి ముహూర్తం చూసి తేదీ చెప్పేస్తాను. సరే సరే, పెళ్లికి వచ్చేస్తా.